హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో ఈరోజు చాలా డేస్ తర్వాత నేనైతే ఆఫీస్కి వెళ్తున్నాను. లైక్ లాస్ట్ వీక్ మొత్తం ఇంట్లోనే ఉన్నాను. ఆ తర్వాత దాని ముందు వీక్ కూడా నాకు తెలిసి త్వరగా వెళ్ళిపోయినాను అనమాట నేను ఇంటికి. సో ఆఫ్టర్ 1.5 వీక్ నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్తున్నాను. సో ఏం చెప్పారంటే లైక్ ఏదో సమ్మర్ స్ప్లాష్ ఉంది అని చెప్పారనమాట ఆఫీస్లో. సో డెఫినెట్లీ అటెండ్ అవ్వాలి అని చెప్పారు. సో లెట్స్ సీ ఏముంటుంది ఏంటి, నాకు కూడా ఏం ఐడియా లేదు. సమ్ ఏదో గేమ్స్ అండ్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తారంట. సో యా, లెట్స్ సీ హౌ ఇట్ గోస్ టుడే. అండ్ బెంగళూరులో అయితే మామూలు వర్షాలు లేదు, అసలు బయటకి వెళ్ళలేకపోతున్నాం అనమాట. సో ఇప్పుడు కూడా కొంచెం అటు ఇటు ఉంది క్లైమేట్. సో చూద్దాం ఏం జరుగుతుందో. సో నేనైతే క్యాబ్ బుక్ చేసుకునేసి ఇంకో ఆఫీస్కి అయితే స్టార్ట్ అయిపోతాను అనమాట. అసలు ఈ క్యాబ్స్ బుక్ చేయడమే నాకు పెద్ద టాస్క్ లాగా అయిపోయింది అనమాట. ఎందుకంటే లైక్ రెయిన్స్ అవి ఉన్నాయి అండ్ చాలా ప్లేసెస్లో అయితే బ్లాకేజ్ ఉంది అని చెప్పారు. సో ఐ థాట్ లైక్ ఈరోజు వెళ్తామా లేదా అని అనిపించింది అనమాట. బట్ చాలా ట్రాఫిక్ ఉన్నింది, చూస్తున్నారు కదా. సో ఏమంటే చాలా వీస్ అయితే డైవర్ట్ చేసేసారు. సో సిల్క్ బోర్డ్ మొత్తం తెలిసిందే కదా, మొత్తం ఫ్లడ్ అయిపోయింది అని చెప్పేసి. బట్ మార్నింగ్ అంతా మొత్తం లైక్ ఏమంటారు క్లియర్ చేసేసారనమాట. కాకపోతే ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది, ఎందుకంటే ఇంకా లైక్ క్లియర్ చేస్తున్నారు కొన్ని చోట్ల కాబట్టి. సో ట్రాఫిక్ అయితే ఉంది. సో నేనైతే ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను కొంచెం త్వరగానే, ఎందుకంటే నాకు తెలుసు లైక్ లేట్ అవుతుంది అనేసి. సో అందుకే నేను త్వరగా స్టార్ట్ అయిపోయినాను. సో త్వరగా అయితే రీచ్ అయిపోయినాను అనమాట ఆఫీస్కి. అండ్ ఏమంటే లైక్ సమ్మర్ స్ప్లాష్ అనేసి ఏదో ఒక లైక్ ఈవెంట్ అయితే పెడుతున్నారు అని చెప్పారనమాట. సో మేము అనుకున్నాము నార్మల్గా ఇలా ఈవెంట్స్ అంతా అవుట్డోర్లో పెడతారనమాట. సో ఈసారి ఎందుకో ఏమీ అనిపించట్లేదు అంత బయట హడావిడి ఏది. సో వర్షం వల్ల మేబీ వాళ్ళు లోపల లైక్ బిల్డింగ్లోనే ప్లాన్ చేసుకున్నట్టున్నారు. సో నేనైతే లాగిన్ అయిపోయినాను అండ్ ఐ హ్యావ్ లాట్స్ ఆఫ్ వర్క్ టు డూ. సో చాలా వర్క్ అయితే ఉందన్నమాట. లాస్ట్ వీక్ అంతా ఇంట్లో ఉండిపోయి కొంచెం వర్క్ని అలా ల్యాగ్ చేసుకుంటూ వచ్చాను, ఇంట్లో ఉన్నాను కాబట్టి. లైక్ కొంచెం ఇది బిజీగా ఉన్నిందనమాట. సో ఇంకా నేను బ్యాక్ టు వర్క్ కాబట్టి ఇంకా త్వరగా చాలా వర్క్స్ అయితే ఉన్నాయనేసి ఇంకా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసుకున్నాను. మా ఫ్రెండ్స్ అయితే ఆల్రెడీ వాళ్ళు లైక్ ఒకసారి గేమ్స్ అదే ఈవెంట్ అని చెప్పాను కదా, అక్కడికి వెళ్ళి వచ్చేసారనమాట. సో వెళ్ళి వచ్చాక ఆ తర్వాత ఇంకా నన్ను ఫోర్స్ చేసి వెళ్దాం రా అనేసి తీసుకెళ్లారు. సో ఇలా చిన్న లైక్ గేమ్స్ అయితే ఉన్నాయి. నేను వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను గేమ్స్ అయితే. సో ఇలా నార్మల్గా ఒక బిల్డింగ్ లోపల ఇలా చిన్న గేమ్స్ అయితే లైక్ పెట్టారనమాట. అండ్ ఆల్సో టాటూ కార్నర్ కూడా పెట్టారు. సో అంటే టెంపరీ టాటూస్ వేస్తున్నారు అని చెప్పి. సో దానికి వెళ్తాము అనుకున్నాము, బట్ చాలా లైన్ అయితే ఉన్నింది. సో ఇక్కడ చూసారు కదా. సో ఇలాంటి చిన్న టార్ట్బోట్ ట్రీ అండ్ ఫిషింగ్ సంథింగ్ ఇలాంటివి అంతా పెడుతున్నారనమాట. సో నాకు అంత పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. మేబీ లైక్ వర్క్ ఏమైనా లేకపోయినంటే నేను ఫ్రీగా ఉన్నంటే మేబీ ఎంజాయ్ చేస్తుండేదాన్నేమో, బట్ నాకు వర్క్ ఉన్నింది కాబట్టి సో ఐ వాజ్ నాట్ దాట్ ఇంట్రెస్టెడ్. అండ్ గేమ్స్ కూడా అంత పెద్దగా ఏం లేవు. అండ్ లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో లంచ్లో మొత్తం స్నాక్స్ కైండ్ ఆఫ్ ఫుడే ఉన్నిందనమాట. సో వెళ్ళాము అండ్ లైక్ మంచిగా మొత్తం వెజ్జే, నాన్ వెజ్ అయితే లేదు. సో వెజ్లోనే మంచి వెరైటీస్ అయితే పెట్టారనమాట. ఇట్ వాస్ వెరీ ఎమ్మీ. సో చాలామంది తీసుకున్నారు. అండ్ రిజిస్టర్ చేసిన వాళ్ళనే కాదు, చేయని వాళ్ళని కూడా మనం ఎంప్లాయీ ఐడి ఆర్ ఎంప్లాయీ నేమ్ చెప్పిస్తే వాళ్ళు లైక్ అలో చేస్తున్నారనమాట. సో ఇట్ వాస్ నైస్ ఫుడ్ యాక్చువల్లీ. సో నేను ఇంతకుముందు లైక్ ఆఫీస్కి రావడానికి నేను అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించేది లేదనమాట. బికాస్ నా టీమ్మేట్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు అండ్ చాలామంది వచ్చే వాళ్ళు కాదనమాట. లైక్ డిఫరెంట్ బ్రాంచెస్కి వెళ్తూ ఉండేవాళ్ళు. సో నాకు అంత ఇంట్రెస్ట్ ఇంతకుముందు అయితే అసలు లేదు. బట్ ఇప్పుడు కొత్త మెంబర్స్ అయితే జాయిన్ అయినారు అండ్ రోజు లైక్ ఈ వీక్లీ ఆఫీస్కి వెళ్తున్నాను కాబట్టి కొంతమంది పరిచయం అయ్యారు. సో నౌ వీ హ్యావ్ ఎ గ్యాంగ్. సో నాకు అలా ఉండడం అంటే మంచిగా ఒక టీం ఉంటేనే నాకు లైక్ వెళ్ళి వర్క్ చేయాలి అనిపిస్తుంది అనమాట. బట్ యా, సో ఇప్పుడైతే నాకు కొంచెం ఏమంటారు మంచిగా నేను ఆఫీస్కి వెళ్తే లైక్
I was able to like find people and be with them. సో ఇలా మొత్తం మేము ఒక 6 to 7 మెంబర్స్ అయితే ఉండే అనమాట. వీ హ్యాడ్ వెరీ నైస్ ఫుడ్. సో చూసారు కదా, పావు బజ్జీ, పానీపూరి కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో జనరల్లీ నేనేమనుకున్నానంటే లైక్ యాక్చువల్లీ చికెన్ బిర్యానీ లైక్ ప్రాపర్ సౌత్ అండ్ నార్త్ మీల్స్ కైండ్లో కూడా ఉండిందంట. మేము వెళ్ళేసరికి అయిపోయింది. సో మోస్ట్లీ అంత స్నాక్స్ ఐటమ్సే ఉండింది. బట్ స్నాక్స్ ఐటమ్స్లో కూడా లైక్ చాలా వెరైటీస్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. పానీపూరిలోనే మీకు చాలా ఏమంటారు ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మ్యాంగో ఫ్లేవర్ అంట, పుదీనా ఫ్లేవర్ అని, మింట్ ఫ్లేవర్ అని చెప్పి, అండ్ ఆల్సో బేల్పూరి చాట్ ఐటమ్స్ కూడా ఉందన్నమాట. మసాలా పూరి, బేల్పూరి ఇలాంటి చాట్ ఐటమ్స్, అండ్ పావు బజ్జీ కూడా ఉంది. సో ఇట్ వాస్ లైక్ ఏ ప్రాపర్ స్ట్రీట్ ఫుడ్ కైండ్ అనమాట. సో లైక్ మంచిగా తిన్నాము. చాలా వరకు అయితే ఏమంటారు చాలామంది అయితే వచ్చారనమాట. అండ్ ఆల్సో లైక్ ఫినిషింగ్ టైంలో ఇలా ఐస్ క్రీమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఇది వచ్చి ట్యాగ్స్, లైక్ లోపల ఎంటర్ చేసేటప్పుడు మనకి ట్యాగ్స్ అయితే ఇస్తారు. సో మేమైతే ఇంకా తినేసాక ఐస్ క్రీమ్ తెచ్చుకున్నాము. కింద తినేసి ఇంకా మళ్ళీ బ్యాక్ టు వర్క్ వెళ్ళిపోవాలి కాబట్టి ఇంకా మళ్ళీ నేను నా వర్క్ ప్లేస్కి అయితే వెళ్ళిపోయినాను. అండ్ ఐ హ్యావ్ ఆల్రెడీ సెడ్ నాకు చాలా వర్క్ ఉంది చేయడము అనేసి. కానీ ఏమంటే లైక్ త్వరగా ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోదాము అనేసి ఒక పక్క, లేకపోతే వర్క్ అంతా ఫినిష్ చేసుకొని మొత్తం స్టేటస్ కాల్ ఫినిష్ చేసుకొని లేట్గానే బయలుదేరుతామా అని. బట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్, ఎందుకంటే లైక్ వర్షాలు చాలా ఉన్నాయన్నమాట. సో నాకు ఆ ఒక్క భయం ఉండేది, నేను మళ్ళీ ఎక్కడైనా వర్షంలో స్ట్రక్ అయితే ఇట్ విల్ బి వెరీ డిఫికల్ట్. ఎందుకంటే చాలా డిస్టెన్స్ ఉన్నానమాట, 11 to 12 kilometers అవే ఉన్నాను నేను నా పీజీ నుంచి ఆఫీస్కి. సో ఇంకా నేను వర్క్ చేసినాక ఇంకా మా టీం చెప్పాను కదా, మాతో ఉండే వాళ్ళు అక్కడికి ఇక్కడికి తిప్పుతూనే ఉంటారు. సో ఐ థాట్ ఇంకా లైక్ త్వరగానే వెళ్ళిపోదాము, ఎందుకంటే వర్షం వచ్చేలాగా ఉండింది అండ్ క్లైమేట్ కూడా చాలా కూల్ అయిపోయింది అనమాట. మొత్తం ఎక్కువ స్పేస్ అంతా ఇట్ వాస్ వెరీ నైస్. సో నాకు ఇలాంటి టైప్ ఆఫ్ క్లైమేట్ అంటే నాకు చాలా ఇష్టం. సో నేను బెంగళూరు చూస్ చేసుకునిందే క్లైమేట్ గురించే అనమాట. బట్ యా, ఐ థింక్ నౌ ఇప్పుడు లైక్ బెంగళూరు ఈస్ గెట్టింగ్ ఇట్స్ ఫార్మ్ ఆఫ్ క్లైమేట్ అని చెప్పొచ్చు. సో ఇంతవరకు చాలా సమ్మర్ ఉండే, బట్ ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి కాబట్టి ఐ థింక్ ఇట్ విల్ బీ బ్యాక్. సో ఈ క్లైమేట్ అయితే నాకు మంచిగా ఇష్టం. సో నేను త్వరగా అయితే స్టార్ట్ అయిపోయాను. సో నాకు ఇదే భయం ఉంది, ఎక్కడ నేను వర్షంలో లైక్ ఇరుక్కుంటాను అని చెప్పేసి. సో లాస్ట్ టైం ఒకసారి అయితే ఇలానే జరిగిందనమాట. నేను వ్లాగ్ ఏది తీయలేదు, కానీ మొత్తం లైక్ వర్షం వల్ల నాకు 9:30, 10 అయిపోయింది అనమాట. నేను స్టార్ట్ అయ్యింది 7కి ఫ్రమ్ ఆఫీస్, కానీ వర్షం వల్ల చాలా లేట్ అయిపోయింది. సో ఐ థాట్ మళ్ళీ రిపీట్ కాకూడదు అని చెప్పేసి నేను త్వరగా స్టార్ట్ అయిపోయినాను. అండ్ రోడ్ అంతా చాలా బిజీగా ఉండిందనమాట. లైక్ వర్కర్స్ అనేవాళ్ళు లైక్ ఈ వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటుంది కదా, అవంతా క్లియర్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ ఐ మస్ట్ సే దిస్, లైక్ ఎంత వాటర్ స్టాగ్నేట్ అయినా కానీ, ఎంత లైక్ డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ బెంగళూరులో లైక్ త్వరగా క్లియర్ చేస్తారనమాట. సో అది ఒక మంచి లైక్ థింగ్ అనమాట. లైక్ బెంగళూరులో ఎంత వర్స్ట్ ఉన్న సిచ్యువేషన్ని కూడా అట్లీస్ట్ లైక్ త్వరగా యాక్షన్ అయితే తీసుకుంటారు. సో లైక్ మోస్ట్ ఆఫ్ ది లైక్ ఈ ప్లేసెస్ ఇక్కడంతా చూస్తే అసలు వెళ్ళడానికే పాసిబుల్ కాదు అన్నట్టుంది. బట్ మొత్తం అయితే క్లియర్ అయిపోయింది. సో త్వరగా క్లియర్ చేశారు. సో దట్ ట్రాఫిక్ కూడా చాలా తక్కువే ఉండిందనమాట. సో యా, బ్యాక్ టు మై ప్లేస్. సో వచ్చేసాను. టైం కరెక్ట్గా 6 అవుతుందన్నమాట. సో మేనేజబులే, త్వరగా వచ్చేసాను. యాక్చువల్లీ నేను లైక్ ఏమంటారు రైన్స్ అవి ఉన్నాయి కాబట్టి, సో బ్లాకేజ్ ఉంటుంది, ట్రాఫిక్ ఉంటుంది అని చెప్పారు. అంతగా ఏం అనిపించలేదు, లైక్ నార్మల్గానే ఉంది. అంటే లైక్ బ్లాకేజ్ అవుతుంది వాటర్ వల్ల, కానీ ఏమంటే త్వరగా క్లీన్ చేసేస్తున్నారు అండ్ లైక్ డైవర్ట్ చేసేస్తున్నారు అనమాట వాటర్ని. సో ఇట్ ఈస్ నార్మల్ ఓన్లీ. నాకెందుకు ఇంత గస్ వస్తుంది. ఓకే, కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ మాట్లాడతాను. సో ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయితే అయిపోయినాను. అండ్ ఆల్సో మళ్ళీ బ్యాక్ టు వర్క్ అనమాట. ఇది స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మళ్ళీ రెస్ట్ ఆఫ్ ది డే కాల్ జాయిన్ అయ్యి ఇంకొంచెం వర్క్ అయితే ఉంది, అది కంప్లీట్ చేసుకునేస్తే అయిపోతుంది అనమాట. సో అది ఈ రోజు గురించి అయితే. అండ్ వన్ మోర్ థింగ్ నేను షేర్ చేసుకోవాలి అనుకున్నాను. సో ఏంటంటే
లైక్ 2 మంత్స్ ఆర్ 1 మంత్ మనం కానీ ఆఫీస్కి వెళ్ళకపోతే ట్రిగర్ వార్నింగ్ అయితే వస్తుందన్నమాట, లైక్ టర్మినేట్ చేస్తాము అని చెప్పేసి. సో ఈరోజు లైక్ మా లొకేషన్లో మా కొలీగ్ ఒక అబ్బాయి తనైతే కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల అయితే తను 2 మంత్స్ వరకు ఆఫీస్కి అయితే రాలేదన్నమాట. సో తనకి ఇలా వార్నింగ్ మెయిల్ అయితే వచ్చిందనమాట, లైక్ టర్మినేట్ చేస్తాము ఇంకా ఆఫీస్కి రాకపోతే అని చెప్పేసి. సో కొంచెం షాకింగ్గానే అనిపించింది, ఎందుకంటే లైక్ లైట్ తీసుకుంటున్నారు చాలామంది. సో లైక్ తనకైతే కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండేది కాబట్టి లైక్ మేనేజర్ పర్మిషన్ తీసుకునేసే లైక్ 2 మంత్స్ తను రాలేదన్నమాట. బట్ స్టిల్ మెయిల్ అయితే వచ్చింది. సో ఐ థింక్ ఇట్ విల్ బీ అ బిగ్ ఇష్యూ. సో ఎసెన్షియల్లో ఎవరైనా వర్క్ చేసి ఇంకా మీరు కానీ ఆఫీస్కి వెళ్ళట్లేదు అంటే డెఫినెట్లీ మీరైతే వెళ్ళండి. ఏమంటారు లైక్ క్రిటికల్ అయిపోతుంది అనమాట. సో చాలా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్స్ చేస్తున్నారు అండ్ లైక్ ప్రాపర్గా ఆఫీస్కి వెళ్తేనే ఇట్ విల్ బీ ఫ్రమ్ నౌ అనిపిస్తుంది. సో అది అనమాట. సో దట్స్ ఇట్ గైస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.